నమస్కారం వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు అమరావతి వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ సింహగిరిపై ఉపాలయ శ్రీ రామాలయంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామచంద్రమూర్తి వారి పుట్టు నక్షత్రం పునర్వసు నక్షత్ర హోమం హోమాన్ని శోభాయమానంగా జరిపించిన వేద పండితులు ఆలయ అర్చకులు విద్యార్థులను విశాఖ నగరవాసులను ఆకట్టుకుంటున్న వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల 30న నగరంలో అట్టహాసంగా జరగనున్న జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేస్తారని వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం మంగళగిరి వద్ద సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లాంఛనంగా దీన్ని ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కానుంది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా విలసిల్లేలాగా కార్యాచరణను సిద్ధం చేశారు. అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ డిప్ కృత్రిమ మేధ సుస్థిర సమ్మిళత ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుంది. ప్రాధాన్యం ఇస్తారు. మంగళగిరి మయూరి టెక్ పార్కు నుంచి వర్చువల్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం విశాఖపట్నం విజయవాడ రాజమహేంద్రవరం అనంతపురం తిరుపతిలో ఏర్పాటు చేసిన స్పోక్ సెంటర్లను రిమోట్ ద్వారా మీట నొక్కి ప్రారంభించారు. విశాఖపట్నం విఎంఆర్డీఏ డెక్ భవనంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ సెంటర్ నుంచి వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు వేపాడ చిరంజీవిరావు గణబాబు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ నాయుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నారా లోకేష్ మాట్లాడారు. చంద్రశేఖర్ గారు ఆనరబుల్ చైర్మన్ భారత్ ఫోర్స్ శ్రీ బాబా కళ్యాణ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మనోహర్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ శ్రీ భరత్ గారు ఆనరబుల్ సెక్రటరీ భాస్కర్ గారు ఆనరబుల్ సెక్రటరీ ఫర్ ఇండస్ట్రీస్ యువరాజ్ గారు and also respected industrialists who are all in the audience. Jaydev Galla, Chairman Amar Raja Group, Ravi Arora, Board Chairman RTIH, Anil, Founder CMD Greenco, and also representatives and group heads of L&T, SGK Kishore, ED GMR, Sudhakar Chaudhary, CMD Mohan Spintex, Robin Bhomik, CEO Adani Skills and Education, Kap Dong Lee, Chief Administrative Officer, Kia Group, Alluri Indra Kumar, CMD Avanti Feeds, Srimati Aishwarya Mandava, NSL Group, and also so many.
వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ప్రదర్శనలో ఉన్న ఫోటోలను తిలకించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోటోలు గతానికి తీపి గుర్తులని అన్నారు. ఫోటో జర్నలిస్టు తీసిన ఛాయాచిత్రాలు ప్రజా సమస్యలు ప్రతిబింబించడమే కాకుండా ఎన్నో అపూర్వమైన ఘటనలకు సాక్ష్యాలుగా ఉంటాయన్నారు. వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్లోని సభ్యులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకోవడం హర్షించదగ్గ విషయమని మంత్రి మనోహర్ కొనియాడారు. మంత్రి వెంట జనసేన నాయకులు ఉన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసిన వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఎగ్జిబిషన్ నిజంగా ఒక అద్భుతమైన ప్రదర్శన. పిక్చర్ కెన్ సే 1000 words అంటారు. ఆ విధంగా ఆ పర్ఫెక్ట్ మూమెంట్లో దాన్ని క్యాప్చర్ చేసి తరతరాలకి మిగిలిపోయే విధంగా వాళ్ళు చేసిన ప్రయత్నం. కెమెరా వెనక ఎంత టైం స్పెండ్ చేస్తే అటువంటి ఫొటోస్ వస్తాయో మనందరం కూడా కళ్ళారా చూసి ఆకర్షితులు కాకుండా మనం అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. సో టు ఆల్ ద జర్నలిస్ట్స్ ఎస్పెషలీ ఇన్ ద న్యూస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్, ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కమిట్మెంట్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇంత కష్టమైన పరిస్థితిలో వాళ్ళు ఫీల్డ్లో ఉండి ఆ ఫొటోస్ ఇస్తారో మనందరికీ తెలిసే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. జగదాంబ కూడల్లో గల సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నరసింహరావు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని మొండిగా సమర్థిస్తుందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ పేరుతో ఎంతో అనుభవజ్ఞులైన అధికారులు ఉద్యోగులను తొలగించిందని మండిపడ్డారు. వందలాది మంది కాంట్రాక్టు కార్మికులను ఆకస్మికంగా తొలగించారని నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలయాపన చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని గట్టిగా డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిఐటియు నేతలు ఆర్కేఎస్వి రవికుమార్, ఎస్ జ్యోతిశ్వరరావు, యు రామస్వామి పాల్గొన్నారు. ప్రధానమైన తేడా ఏమిటంటే ఇప్పుడు వీరు పూర్తిగా కూటమి బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని దాన్ని ఆపేయలేకపోయింది. కానీ వీళ్ళు చేస్తుంది ఏమిటి? ఎలాగన్నా కానీ మా ఉద్యమాన్ని అణిచి అక్కడ ఉద్యమం జరగకుండా చేసి దీన్ని పూర్తిగా ప్రైవేట్కి అప్పచెప్పాలని చెప్పి చూస్తున్నారు. మా శిబిరాన్ని కూల్చేశారు. నిరాహార దీక్ష శిబిరాన్ని వర్షాన్ని పడడం కాదు, అర్ధరాత్రి 12 గంటలకు చూసిన వాళ్ళు ఉన్నారు. మేము అదే చెప్పాం సిపితో కూడా. కూల్చారు కావాలని. కూర్చి మరుసటి రోజు నుంచి బోర్డు పెట్టారు, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ స్థలము, ఇక్కడ ఎవరు ధర్నాలు చేయకూడదు, నిరాహార దీక్ష చేయకూడదని మమ్మల్ని చేయనివ్వడం లేదు. అంటే మా పోరాటాలని నిరాహార దీక్ష శిబిరం కూడా అక్కడ లేకుండా ఆ శిబిరాన్ని కనపడకుండా ఉండాలని ఈరోజు అక్కడ పోరాటం జరుగుతున్నట్టు లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు కుట్ర చేస్తున్నారు. మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద డైరెక్షన్స్ తీసుకొచ్చాం. నేను సిపి గారిని అడిగాం. ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు డిఫెండెంట్ 4 and 5 అంటే వాళ్ళ కమిషనర్కి మేనేజ్మెంట్కి డైరెక్షన్ ఇస్తున్నామని టు కన్సిడర్ ది అప్లికేషన్ ఆఫ్ ది పిటిషనర్స్. అంటే మేము మా యూనియన్ తరఫున మా శిబిరాన్ని కొనసాగిస్తామని అప్లికేషన్ ఇచ్చాం. దాన్ని హైకోర్టు అంగీకరించి దాన్ని కొనసాగించనుంది. కానీ ఈరోజు కూడా అనుమతి అనేటువంటిది ఇవ్వడం లేదు. అంటే మళ్ళీ మేము డెఫినేషను మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్ళాలన్నమాట. కావాలనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోపల ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. నగరంలో ఈ నెల 30న జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, కార్పొరేటర్లు, వీర మహిళా ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సమావేశ వివరాలను తెలిపారు. ఈ నెల 30న నిర్వహించే సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో పాటు పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ కేడర్ అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం ఈ సమావేశంలో చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో శాసన మండలి విప్ విడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా వంతు మేము కూటమి బలోపేతం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఈ కార్యాచరణని అదేవిధంగా రాష్ట్రంలో కూడా
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పెంచే విధంగా పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటారు. వారందరినీ కూడా మేము ఆహ్వానించాం. రాబోయే రోజుల్లో మా నాయకులు ప్రతిరోజు మీతో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి లేదా మీకు అందించాల్సిన సమాచారం ప్రతిరోజు 3 ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మా వంశీ గారి నాయకత్వంలో దాన్ని తీసుకెళ్తాం. తప్పకుండా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా మేము కలిసి పనిచేయాలి, ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఇది జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. రాజకీయ పరిణామాలను బట్టి వ్యూహాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. మాలో మా ప్రస్థానంలో అంతర్భాగం మా తెలంగాణ సోదరులు. ఖచ్చితంగా పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, ఒక నమ్మకం, అక్కడ కూడా ఒక యువతరాన్ని నాయకత్వం రూపంలో ముందుకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం, అందుకు అనుగుణంగానే ఆ నాయకత్వాన్ని పెంచే విధంగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించబోతున్నాం. రాబోయే రోజుల్లో మా నాయకులు ప్రతిరోజు మీతో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఒక కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకుని సభకి ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, లేదా మీకు అందించాల్సిన సమాచారం ప్రతిరోజు 3ంటికి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మీకు వివరాలు, అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ లొకేషన్ కూడా మీకు మా వంశీ గారి నాయకత్వంలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేయడమే కాకుండా ఒక బాధ్యతతోటి, ఒక డిసిప్లిన్ తోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే ఒక లక్ష్యం కాదు. భవిష్యత్తులో ఏ విధంగా మేము కలిసి పనిచేయాలి, ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఒక అంకిత భావంతో మనం ముందుకెళ్లాలనే విషయం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసం ద్వారా మేము నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ 17వ జాతీయ సదస్సు ఈ నెల 29, 31 తేదీల్లో జరగనుందని నేరేడుకో రాష్ట్ర అధ్యక్షులు జి చక్రధర్ తెలిపారు. 2 రోజుల పాటు ఢిల్లీలో జరగనున్న సదస్సులో కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొంటారని చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదస్సు వివరాలను తెలియజేశారు. సదస్సులో కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన మంత్రులతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు హాజరవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. సింగిల్ విండో క్లియరెన్స్ వల్ల రాష్ట్రంలో ప్రతి పని సులభంగా అవుతుందని చక్రధర్ తెలిపారు. అంతకుముందు సదస్సుకు సంబంధించిన గోడ పత్రికలను కౌన్సిల్ ప్రతినిధులు ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి వైవి చౌదరి, రమేష్ బాబు, ఎంఏ హుస్సేన్, కేవీవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పేసి 17వ యాక్చువల్గా భారతదేశంలో సుమారుగా 18 రాష్ట్రాల్లో ఈ నెరెట్కో చాప్టర్స్ అనేది ఉన్నవి. ఈ 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నీ కలిపి నెట్కాన్ అని చెప్పేసి ఒక నేషనల్ కన్వెన్షన్ అనేది ఢిల్లీలో జరుగుతుంది. ఈ నెల 29, 30 తారీఖుల్లో 2 డేస్ ఈ నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది. ఈ యొక్క కన్వెన్షన్ ఓపెనింగ్కి మన హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సెంట్రల్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మోహన్ లాల్ ఖట్టర్ గారు, అట్లాగే అర్బన్ అఫైర్స్ మినిస్టరు ఠాకూర్ షాహు గారు, అట్లాగే నెక్స్ట్ స్టేట్ మినిస్టర్స్, స్టేట్ మహారాష్ట్ర నుంచి కొంతమంది మంత్రులు, అట్లాగే ఢిల్లీ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడాను వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది మినిస్టర్స్ వస్తున్నారు. అట్లాగే సుమారుగా ఒక 12 రాష్ట్రాల నుంచి రేరా చైర్మన్స్ కూడా అటెండ్ అవుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, అట్లాగే సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారు అటెండ్ అవుతున్నారు. ఈ యొక్క సిఆర్డిఏ నుంచి కూడాను కన్నబాబు గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది నూతన రాజధాని నిర్మాణం జరుగుతుంది. దానికి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద బిల్డర్స్ అందరినీ కూడా ఆహ్వానిద్దాము. మన అమరావతి ఈ ఏవి ప్రజెంటేషన్ కూడా అక్కడ ఇద్దాము. కొత్త రాజధాని యొక్క నిర్మాణాన్ని మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం ఏంటనేది కూడా అక్కడ ఒక ప్రజెంటేషన్. నాట్కాన్ అనే ఒక కన్వెన్షను న్యూఢిల్లీలో హోటల్ అశోకాలో
29, 30 తారీఖుల్లో జరుగుతోంది. మన రాష్ట్రం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి గారులతో పాటు రేరా అధికారులు, వివిధ రాష్ట్రాల నుంచి ఇటువంటి ముఖ్యమంత్రులు, అధికారులు, మంత్రులు వస్తున్నారు. వాళ్ళందరి సమన్వయంతో భావి భారతానికి అర్బన్ హౌసింగ్ ఎలా చేయాలి, రియల్ ఎస్టేట్ సెక్టార్ని ఎలా డెవలప్ చేయాలనే కార్యక్రమం. ఈ నాటకం తాలూకా ఇంపార్టెన్స్ ఏంటన్నది మా స్టేట్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. దీంట్లో స్టేక్ హోల్డర్స్తో పాటు కూడా ఈ నాటకాన్ మీటింగ్లో అంటే రియల్ ఎస్టేట్లో ఫైనాన్స్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వీళ్ళతో పాటు మన ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా స్టేట్ నుంచి ఇంచుమించుగా 80 నుంచి 90 మందిని ఈ నాటకాన్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మలేరియా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం జరిగింది. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దోమల వల్ల కలిగే వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మలేరియా విభాగపు అధికారులు మాట్లాడారు. దోమకాటు వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా లాంటి రోగాలు ఎన్నో వస్తాయన్నారు. ప్రజలు తమ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగునీరు ఇల్లు పరిసరాల్లో నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. దోమకాటు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, దోమ తెరలు వినియోగించాలని కోరారు. ప్రభుత్వం కూడా దోమల నివారణకు విస్తృతంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అధికారులు తెలియజేశారు. ఈరోజు మనం ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే సర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి బ్రిటిష్ బార్న్ డాక్టరు. ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నాడు. అక్కడ సేవలు అందించేటప్పుడు దోమ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఎక్కువగా ఉండడం వల్ల ఆయన దాని మీద పరిశోధన చేయడం జరిగింది. ఆయన ఆడదోమ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాపిస్తుందని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి వ్యక్తి. ఆ విశిష్ట పరిశోధనకు గాను ప్రపంచం నోబెల్ ప్రైజ్ను కూడా ఇచ్చి ఆయన్ను సత్కరించడం జరిగింది. ఆడ మలేరియా దోమ ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఇంతకుముందు కూడా మా ప్రజలందరూ కూడా మలేరియా అంటే మాల్ ఎయిర్ అంటే చెడు గాలి ద్వారా వస్తుందనేటువంటి అభిప్రాయంతో ఉండేవాళ్ళు. ఆ అభిప్రాయాన్ని అన్నింటిని కూడా తప్పని చెప్పి దోమల ద్వారా, దోమలు కుట్టడం ద్వారా వస్తుందని, ముఖ్యంగా ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా వస్తుందని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి. ఆ పరిశోధనకు పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సర్ రొనాల్డ్ రాస్ యొక్క కృషిని ప్రజలకు తెలియజేసి ఆయనను గుర్తించుకోవడానికి, ఆయనను మనం అందరికీ ఆయన చేసేటువంటి కృషి ఫలితంగా మలేరియాకు సంబంధించినటువంటి ఆగస్టు 20వ తేదీన మనం అందరం కూడా జరుపుకోవడం జరిగింది. ఆ విధంగా జరుపుకోవడం వల్లనే దోమల ద్వారా వచ్చిందని తెలియడం వల్లనే మనము దోమలను చంపడానికి కావలసినటువంటి మందులు, దోమల జీవిత చరిత్ర ఏ విధంగా ఉంటుంది, లార్వా దశలో, ప్యూపా దశలో వాటిని ఏ విధంగా చంపాలి, వాటి గుడ్లు పెట్టకుండా ఏ విధంగా నిర్మూలన చేయాలనేటువంటి ఇవన్నీ కూడా కనిపెట్టడానికి అన్ని చేయడం జరిగింది. సింహాచలం దేవస్థానంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని రామాలయంలో పునర్వసు హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సింహగిరిపైన గంగధార సమీపంలో ఉప ఆలయమైన శ్రీరామాలయంలో శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బుధవారం నాడు పునర్వసు హోమం అత్యంత శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ వి త్రినాథరావు గారి ఆదేశాలతో ఆలయ స్థానాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితులు నాదస్వర వేదఘోష మధ్య ఘనంగా నిర్వహించారు. హోమం సందర్భంగా శ్రీరామ షడక్షరి పారాయణం, సంక్షిప్త రామాయణ పారాయణం ఘనంగా నిర్వహించారు.
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కనకాల ఈశ్వర్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 29వ వార్డు జడ్పీ కోడల్లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, క్రిస్టియన్ మైనారిటీ మాజీ చైర్మన్ జాన్ వెస్లీ, వార్డు అధ్యక్షులు పీతల వాసు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కనకల ఈశ్వర్ కేక్ కట్ చేశారు. పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జాన్ వెస్లీ, పీతల వాసు మాట్లాడారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కనకల ఈశ్వర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. పార్టీ కేడర్ బలంగా ఉందని, ప్రజాభిమానం తమకే ఉందన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 29వ వార్డు నుంచి పీతల వాసు బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. కనకల ఈశ్వర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి మధ్య పుట్టినరోజు జరుపుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకి ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి చంద్రమౌళి, అరుగుల రాజ్ కుమార్, సనపల రవీంద్ర భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డుకి ఒక బలం అండ, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గానికి ఒక బలం కనకలేశ్వరరావు. అతను అందరు మన్ననలు పొందినటువంటి నాయకుడు. ముఖ్యంగా మా జాన్ వెస్లీ గారు కానీ, అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయత కలిగినటువంటి లీడర్ అన్నమాట. ఎందుకంటే మన పేరు ప్రపోజ్ చేసిన వెంటనే రాష్ట్ర యువజన సెక్రటరీకి, జనరల్ సెక్రటరీకి అన్న పోస్ట్ మనమేమో కొన్ని కారణాల వల్ల మన జిల్లా నుండే వేయడం జరిగింది, మరి దాన్ని వేరేగా నేను భర్తీ చేస్తాను, నాకు తెలుసు కనకలేశ్వరరావు అని ఎంతో అతను రిక్వెస్ట్ చేసి అది చెప్పాలంటే. ఎందుకంటే ఇది పీతల వాసు గారి దగ్గర నుండి కూడా రావడం. ఏదైనా సరే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీ బలము బాగా పెరుగుతూ ఉందన్నమాట. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి, నా తమ్ముడు సోదరుడు, నా తమ్ముడి సమానులు మన కనకలేశ్వర గారు పుట్టినరోజు లిల్లపరిసి జంక్షన్లో అంగరంగ వైభవంగా మన జరిగింది. ఈ యొక్క కార్యక్రమంకి మన మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ చైర్మన్, మాజీ చైర్మన్ జాన్ వెస్లీ గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంకి మా వార్డు నుంచి ముఖ్యంగా ప్రతి నాయకుడు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే రానున్న రోజుల్లో కనకలేశ్వరరావు గారు ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని, నిండు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మా అందరమే మా వార్డు ముఖ్య నాయకులను కలిసి వైసీపీకి పూర్వభయం తెచ్చి రాబోయే 2027లో జరిగిన 2029 జరిగిన ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ని మేమంతా ఐక్యతగా ఉండి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. నా జన్మదిన సందర్భంగా మిత్రులు, సోదరులు, 29వ వార్డు అధ్యక్షులు, 29వ వార్డు కాబోయే కార్పొరేటర్ పీతలవాసు గారు, మరియు నా సోదరుడు, నా రక్తం పంచకపోయిన నా పక్కనే ఉంటూ ఎప్పుడు నా వెన్ను తడుస్తున్న మా తమ్ముడు గుమ్మడి చంద్రమౌళి, అలాగే ఇంకొక ముఖ్య వ్యక్తి కోసం చెప్పాలి, బావ అడుగుల రాజ్కుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ జంక్షన్లో నా జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించినందుకు ముందుగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన దక్షిణ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత సమన్వయకర్త శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు శ్రీ బొల్లవరపు జాన్ వెస్లీ గారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు నా జన్మదినం సేవా కార్యక్రమాల ద్వారా చేద్దామని నా మిత్రులు, ఈశ్వరన్న మిత్రమండలి సభ్యులందరూ ప్రతి ఏరో ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మాకు ఈ సేవా కార్యక్రమాలకి స్ఫూర్తి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, 2 దక్షిణ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధురాలి ఇంట్లో ఓ మహిళ ప్రవేశించి కంట్లో కారం కొట్టి బంగారం వస్తువులు కాజేసిన కేసును పోలీసులు ఛేదించారు.
నిందితురాల్ని అరెస్టు చేసి ఆమె నుంచి చోరీకి గురైన 2,25,000 రూపాయల విలువ గల బంగారం బాధితులకు అప్పగించామని సీఏ చక్రధర్రావు తెలిపారు. స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను తెలిపారు. ఈ నెల 15న లైసెన్స్ బే కాలనీలో ఓ వృద్ధురాలి ఇంటిలోకి గుర్తు తెలియని ఓ మహిళ చొరబడిందన్నారు. వృద్ధురాలి కంట్లో కారం కొట్టి బంగారం వస్తువులు కాజేసి పారిపోయిందన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేయగా కేర్ టేకర్ పద్మ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. పద్మను విచారించగా తానే ఈ చోరీకి పాల్పడ్డానని అంగీకరించారని తెలిపారు. పద్మ అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను బాధితులకు అందజేశామన్నారు. కేసును ఛేదించిన ఎంవీపీ పోలీసులను సీఐ చక్రధర్ అభినందించారు. నమస్తే అండి. మనకి ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 94 ఇయర్స్ మహిళ చేతిలోంచి 2 గాజులు స్నాచ్ చేయబడ్డాయి. దాని మీద ముద్దాయిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనకి 17వ తారీఖు అంటే నిన్న కాక మొన్న 17th నైట్ మనకు ఫోన్ కాల్ వచ్చిందండి. వీర వెంకట సత్యనారాయణ అని లాషన్స్ బే కాలనీలో ఉంటారు. మన పెద్దవాళ్ళ జంక్షన్ దగ్గరలో నా హౌస్, రోడ్డు పక్కన హౌసే. ఆయన మదర్ 94 ఇయర్స్ ఓల్డ్ లేడీ అండి. ఆవిడ వాళ్ళతో కలిసే ఉంటారు. ఆవిడ 17వ తారీఖు ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో మేడ మీద కూర్చొని పుస్తకం చదవడం అలా కూర్చుని ఉంటే ఎవరు గుర్తు తెలియని వ్యక్తి మాస్కుని రెయిన్ కోట్ ధరించి వచ్చి కళ్ళలో ఆవిడ వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి చేతుకున్న 2 బంగారు గాజులని బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళిపోయారని మనకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా మనం అందరం సీన్కి విజిట్ చేయడం జరిగింది. నేను నాతో పాటు ఎంవీపీ క్రైమ్ ఎస్ఐ గారు, తర్వాత ఏఎస్ఐ కిషోరు, మన కానిస్టేబుల్స్ జగత్ కిరణ్ అండ్ హరి అండ్ సాయి అందరూ కలిసి సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన వెంటనే వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ అన్నీ చూడడం జరిగింది. చూస్తే ఒక వ్యక్తి అరౌండ్ 5:10 ఆ టైంలో ఒక 2 వీలర్ మీద రెడ్ కలర్ హోండా 2 వీలర్ మీద వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కొంచెం ముందున్న బండాపి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చి పైకి వెళ్ళి వాళ్ళ అమ్మగారు కూర్చుంటే వాళ్ళ అమ్మగారు కళ్ళలో కారం కొట్టి చేతుకున్న బంగారు గాజులు బలవంతంగా లాక్కొని వెళ్ళిపోవడం కనిపించింది. సీసీ ఫుటేజ్ని కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే తదేకంగా చూసి జూమ్లో పెట్టి చూస్తే ఇది మగవాడు కాదు ఆడ వ్యక్తి అన్నట్టు మాకు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో న్యాయవాదుల నియామకానికి సంబంధించిన జారీ చేసిన నోటిఫికేషన్ను చట్టవిరుద్ధంగా ఉందని ప్రముఖ న్యాయవాది పాకా సత్యనారాయణ అన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్లు ఎస్సీలను విస్మరించారని మండిపడ్డారు. నోటిఫికేషన్లో అధికారులు గ్రాస్ పాయింట్ చూపించలేదన్నారు. ఓసీ, బీసీ, ఓపెన్ కేటగిరీ, ఓపెన్ మహిళ అంటూ ఇచ్చిన ఎస్సీల రిజర్వేషన్లు ప్రస్తావించలేదన్నారు. దళితులకు అన్యాయం చేస్తూ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్లు మార్పులు చేయాలన్నారు. తిరిగి కొత్త నోటిఫికేషన్ రూపొందించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. మీడియా సమావేశంలో ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ కె చిన్నారావు, వై నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2024లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ నేను ఏం చేశానంటే హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. రిట్ నెంబర్ 972/25. అది జిఎంసీకి కౌంటర్ దాఖలు చేయమని ఇప్పటికే చాలా వాయిదాలు అయ్యాయి. దాన్ని కౌంటర్ దాఖలు చేయకుండా జిఎంసీ వారు దాన్ని డ్రాగింగ్ చేస్తూ మళ్ళీ 18/8/2025లో రేపు 22న 51 ఐటమ్గా జిఎం స్టాండింగ్ కౌన్సిల్ గురించి ఒక ఐటెం పెట్టారు. మీరు చేస్తున్న తప్పు ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది. మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అని మళ్ళీ లీగల్ నోటీస్ కూడా 2 రోజుల క్రితం అందజేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ తరఫున ఎస్సీలకి అలాట్ చేసేవాళ్ళు అది నామమాత్రపు ఛార్జీలతో ఎస్సీలు ఆ దాంట్లో షాపులు పెట్టుకుని వాళ్ళ జీవనోపాధి గడపడానికి ఉపయోగపడేది. దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఇప్పుడు మొత్తం వేలం వేస్తున్నారు. ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదే ఎక్కడికి వెళ్ళినా
కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే ప్రభుత్వం అని అంటున్నారు. మరి ఇక్కడ లీగల్ సెల్లోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే దీని మీద దృష్టి పెట్టకపోవటం చాలా దుర్మార్గం అనేటువంటి దాన్ని మేము చెప్తున్నాము. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్. సింహగిరిపై ఉపాలయ శ్రీ రామాలయంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామచంద్రమూర్తి వారి పుట్టు నక్షత్రం పునర్వసు నక్షత్ర హోమం. హోమాన్ని శోభాయమానంగా జరిపించిన వేద పండితులు, ఆలయ అర్చకులు. విద్యార్థులను, విశాఖ నగరవాసులను ఆకట్టుకుంటున్న వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 30న నగరంలో అట్టహాసంగా జరగనున్న జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారని వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.